మా స్టాఫ్ ఒకళ్ళు వాళ్ళ పిల్లవాడు బాగా ఎక్కువ మ్యాంగోస్ తింటున్నాడని, ఈ సమ్మర్ లో మ్యాంగోస్ ఎక్కువ తింటే వేడి చేస్తుంది కదా మేడం, ఏం చేయాలి అని క్వశ్చన్ రైజ్ చేశారు. ఐఎమ్ డాక్టర్ శ్రావణి, పీడియాట్రిషియన్. సమ్మర్ లో మనము ఏ ఫుడ్స్ పిల్లలకి బాగా ఇస్తే పిల్లలు డీహైడ్రేషన్ లోన్ కాకుండా హెల్దీగా ఉంటారో చూద్దాం. మెయిన్లీ ఫస్ట్ ది మ్యాంగోస్. ఎక్కువ మ్యాంగోస్ దొరుకుతాయి ఈ సీజన్ లో. పిల్లలకి 1 or 2 మ్యాంగోస్ పర్ డే ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు. సో మ్యాంగో ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, సి as well as ఫైబర్. సో అది ఇవ్వడం వల్ల వాళ్ళ న్యూట్రిషన్ బాగుంటుంది, as well as కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రిలీవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వాటర్ మెలన్. వాటర్ మెలన్ లో 90% వాటరే ఉంటుంది. సో వాటర్ మెలన్ కూడా అది బాడీకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి వాళ్ళకి డీహైడ్రేషన్ లేకుండా చూస్తుంది. తర్వాత థర్డ్ది తాటి ముంజలు. తాటి ముంజలు కూడా అంతే, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం కొన్ని కామన్ డ్రింక్స్ ఏవేవి పిల్లల్లో సమ్మర్కి ఇవ్వచ్చు అంటే, కోకోనట్ వాటర్ ఒకటి, బటర్ మిల్క్ ఒకటి, యోగర్ట్ కానీ కర్డ్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఎనీ ఫ్రూట్ జ్యూసెస్, WHO రికమెండెడ్ ORS, ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు డీహైడ్రేషన్ లోన్ కాకుండా ఉంటారు. ఇంకా కూల్ డ్రింక్స్ అనేది మెయిన్ సమ్మర్లో అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ ఇస్తే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సమ్మర్లో పిల్లలకు బాగా కూల్ డ్రింక్స్ ఇద్దామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానివల్ల ఎక్కువ డీహైడ్రేషన్ లోన్ అయి పిల్లలు ఇంకా అన్హెల్దీగా అవుతారు. సో నేను చెప్పిన 4 కామన్ డ్రింక్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే డీహైడ్రేషన్ లేకుండా సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు.